హలో ఎవ్రీవన్. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి గ్రేడ్ 2 లెవెల్ అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్ట్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ వీడియోలో నోటిఫికేషన్ నెంబర్ ఆఫ్ పోస్ట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ రిలాక్సేషన్, సిలబస్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ 27th ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 25th మే వరకు ఉంది. అయితే చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే బీఫామ్ ఫామ్ డి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా లేదా అని. నోటిఫికేషన్ చెక్ చేసినట్టయితే నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఏం మెన్షన్ చేశారంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కాలంలో ఏమి ఇచ్చారంటే మస్ట్ పొజెస్ బేసికలీ ఏ బ్యాచిలర్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. అంటే బ్యాచిలర్ లెవెల్లో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్గా ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బీఫామ్ ఫామ్ డి 2 కోర్సెస్లోని కెమిస్ట్రీ మల్టిపుల్ టైమ్స్ మనకి కోర్సులో ఒక సబ్జెక్ట్గా ఉండింది కాబట్టి టెక్నికలీ మనం ఎలిజిబుల్ అవుతాం. సెకండ్ థింగ్, ఇదే నోటిఫికేషన్లో ఈక్వివలెన్స్ క్వాలిఫికేషన్ అని ఒక కాలం ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఈక్వివలెన్స్ క్వాలిఫికేషన్ ఉన్నట్టు మీరు అపీర్ అయితే ఎగ్జామ్కి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి దెన్ క్వాలిఫికేషన్ డిసైడ్ చేస్తామని అన్నారు. దీని గురించి క్లారిటీ కోసం నేను టీఎస్పీఎస్కి ఒక రిక్వెస్ట్ పంపడం జరిగింది. ఇంకా రెస్పాన్స్ రాలేదు. వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తాను. నా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ద పే ఇస్ గుడ్. గ్రేడ్ 2 లెవెల్ కాబట్టి ద పే స్టార్ట్స్ ఫ్రమ్ 45,960. ఇది బేసిక్ పే. దీనికి టీఏ, డిఏ లాంటివి యాడ్ అవుతాయి. రెండోది ఏజ్ రిలాక్సేషన్. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఏజ్ 34 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 34 + 5 39 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అవుతారు. అదే ఫిజికలీ హ్యాండిక్యాప్, ఫిజికలీ ఛాలెంజింగ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 34 + 10 44 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సెలెక్షన్ కంప్లీట్గా ఎగ్జామ్ బేస్డ్ అనే ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ ఏమీ లేదు, ఓన్లీ ఎగ్జామ్ బేస్డ్ మీదే ఇస్తారు. అయితే ఎగ్జామ్ ఎయిదర్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆర్ ఓఎంఆర్ ఫిజికల్ బేస్డ్ అయినా అవ్వచ్చు. ఇంకా దాని గురించి క్లారిటీ రాలేదు. టెంటేటివ్గా ఎగ్జామ్ జూలై మంత్లో ఉంటుంది అని ఇచ్చారు. జూలై 2026 ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ విషయానికి వస్తే 2 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 ఇస్ కాల్డ్ యాజ్ జనరల్ సైన్సెస్ అండ్ జనరల్ ఎబిలిటీ. నార్మల్గా మనం డ్రగ్స్ ఇన్స్పెక్టర్, పాలిటెక్నిక్ లెక్చరర్స్కి ఎలా అయితే పేపర్ 1 సిలబస్ ఉందో సేమ్ సిలబస్ ఉంది. జనరల్ సైన్సెస్లో కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఇవన్నీ వస్తాయి. జనరల్ ఎబిలిటీస్ అంటే కొన్ని టాపిక్స్ ఇచ్చారంటే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ బేసిక్ ఇంగ్లీష్. ఇవన్నీ పేపర్ 1లో వస్తాయి. పేపర్ 1 ఇస్ ఫర్ 150 మార్క్స్. నా సిమిలర్గానే సిలబస్ కూడా 150 మార్క్స్కి ఉంది. 150 మార్క్స్లో కెమిస్ట్రీ కాబట్టి కంప్లీట్గా కెమిస్ట్రీ సిలబస్ ఇవ్వడం జరిగింది. అంటే కెమిస్ట్రీ సిలబస్లో ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, వీటితో పాటు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ టెక్నిక్స్ అని ఒక టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ సబ్జెక్ట్ సిలబస్ అంతా కెమిస్ట్రీ బేస్డ్గానే ఉంటుంది. జనరల్ అంటే ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, అనలిటికల్, బయోకెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ గురించి 150 మార్క్స్. సో ఇది ఎగ్జామ్ పేపర్, ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. ఇంకా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ వస్తుంటే ఐ విల్ మేక్ ఫర్దర్ వీడియోస్ రిలేటెడ్ టు దిస్ పోస్ట్. బట్ ఐ ఫీల్ బీఫామ్ ఫామ్ డి వాళ్ళు అప్లై చేయండి మనకి. అంటే దిస్ ఈజ్ అ గుడ్ పోస్ట్. సో టెక్నికలీ వీఆర్ ఎలిజిబుల్ కాబట్టి డూ అప్లై ఫర్ దిస్ పోస్ట్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.